రైట్ ఇక బీఆర్ఎస్ నయా స్ట్రాటజీ అంట ఫామ్ హౌస్ నుంచే పార్టీ కార్యాచరణ కేసీఆర్ డైరెక్షన్లోనే ఇకపై పార్టీ కార్యక్రమాలు ఏ ప్రోగ్రాం చేపట్టాలన్న పర్మిషన్ తప్పనిసరి ప్రతిదీ ముందుగానే ప్లాన్ చేసుకుని వెళ్లేలా ప్రణాళికలు తొందరపడొద్దని నేతలకు గులాబీ అధినేత సూచన ప్రజానాడి అనుకూల పరిస్థితులను బట్టి కార్యాచరణ ప్రతి కార్యక్రమం పార్టీకి కలిసి వచ్చేలా ప్లాన్ సో ఇప్పుడు మనం చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ కూడా ఎక్కడ కూడా చాలా వరకు ఉనికి కనిపిస్తలేదు కేసీఆర్ కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ కూడా ప్రజల్లోకి వస్తలేడు ప్రజల్లోకి వచ్చి మాట్లాడతలేడు ప్రజలను చూసే ప్రయత్నం కూడా చేస్తలేడు సో కాబట్టి సంవత్సరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దగ్గర సంవత్సరం అవుతున్నప్పుడు ఒక్కసారి కేసీఆర్గా వచ్చి నామమాత్రానికి వచ్చి అసెంబ్లీలో కూర్చొని ఇంకా వెళ్ళిపోయారు కేసీఆర్ గారు సో కాబట్టి ఇప్పుడు ప్రతి పని ఏది చేయాలనే సరే కంపల్సరీ కేసీఆర్ మార్గదర్శకంలోనే జరగాలి ఫస్ట్ ఏ కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ చేయాలనుకున్నా కేసీఆర్ పర్మిషన్ తప్పనిసరి అని చెప్పేసి ఇంకా కేసీఆర్ కనుసైగల్లో సో బీఆర్ఎస్ పార్టీ నడవబోతుంది అని చెప్పేసి ఒక ప్రధానంగా వార్త కనిపిస్తూ ఉంది ఇక ఫామ్ హౌస్ నుంచే బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ ఇవ్వనుంది పార్టీ అధినేత డైరెక్షన్లోనే అన్ని పార్టీ కార్యక్రమాలు చేపట్టనున్నారు ప్రతిదీ ముందుగానే ప్లాన్ చేసుకుని ప్రజల్లోకి వెళ్ళాలని పార్టీ భావిస్తుంది ఏ కార్యక్రమం చేపట్టినా పార్టీకి మైలేజ్ వచ్చేలా ఉండాలని తొందరపాటు నిర్ణయాలు నేతలు తీసుకోకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టామన్నట్టు సమాచారం స్థానిక నేతల అభిప్రాయాలు ప్రజల మూడ్ను బట్టి ముందుకు వెళ్లాలని అప్పుడే సక్సెస్ అవుతామని అధినేత భావిస్తున్నారు కొంతమంది లీడర్లు తీసుకుంటున్న నిర్ణయాలు రివర్స్ అవుతున్నాయని కేసీఆర్ దృష్టికి వెళ్లడంతో స్ట్రాటజీ చేంజ్ చేసినట్లు సమాచారం అధినేత అనుమతితోనే పార్టీ కార్యక్రమాలు బీఆర్ఎస్ సరికొత్త స్ట్రాటజీతో ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతుంది పార్టీ అధినేత కేసీఆర్ సూచించిన కార్యక్రమాలే చేపట్టనున్నారు సమస్యలపై ప్రజలకు వెళ్ళనున్నారు రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత కొంతమంది నేతలు సొంత నిర్ణయాలు తీసుకుంటున్న పార్టీకి దృష్టి వెళ్ళినట్టు సమాచారం దాంతో కొంత పార్టీకి డ్యామేజ్తో పాటు పార్టీలోని నాయకత్వ లోపం ఉందని పార్టీలో ప్రచారం జరిగే అవకాశం ఉందని భావిస్తుంది అధిష్టానం అయితే ఏ కార్యక్రమం చేపట్టినా పార్టీ అధినేత కేసీఆర్ సూచనలు ముందుకు సాగాలని ఆయన అనుమతి ఉంటేనే కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే కొంతమంది నేతలతో ఫామ్ హౌస్లో రాష్ట్ర రాజకీయాలపై చర్చించి పార్టీ పటిష్టతపై చర్చలను సిద్ధమైనట్టు తెలుస్తుంది అందులో భాగంగానే నేతలతో పార్టీ సూచన మేరకు ముందుకు సాగాలని ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించాలని అనుగుణంగా ముందుకు సాగాలని కేసీఆర్ చెప్పినట్టు తెలుస్తోంది సో ఇప్పటి నుంచి ఏ పని చేయాలనుకున్న బీఆర్ఎస్ పార్టీలో ఏ పని చేయాలనుకున్నా సరే కంపల్సరీ ఇటు కేసీఆర్ పర్మిషన్ కావాలి కేసీఆర్ పర్మిషన్ తర్వాతే వాళ్ళు ప్రజలకు వెళ్ళాలి అని చెప్పి కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తూ ఉంది ఎందుకంటే రీసెంట్గా చూసినా మనం చాలా సందర్భాల్లో ఇటు బీఆర్ఎస్ ఏ పని చేసినా సరే కొన్ని అందులో సక్సెస్ అవుతారు కొన్ని రివర్స్ గేర్ అవుతా ఉంది ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మేము రుణమాఫీ గురించి మాట్లాడితే ఏమంటారు ప్రజలు రైతులు ఏమంటారు సో మీరు రుణమాఫీ ఏడేసారు ఫస్ట్ మీరు చెప్పుర్రి అని అంటారు సో ఇట్లా కొన్ని లేకుంటే ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇండ్ల గురించి మాట్లాడితే మీరు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎన్ని ఇచ్చారు అని చెప్పి ప్రజలు అడుగుతున్న పరిస్థితి సో ఇట్లా ఏమి చేయాలనుకున్నా సరే రివర్స్ గేర్ అవుతుంది కాబట్టి సో ప్రాపర్గా పబ్లిక్ పల్స్ అర్థం చేసుకొని పబ్లిక్ ఏమనుకుంటున్నారో ఎంతవరకు సానుకూలంగా ఎంతవరకు వ్యతిరేకంగా ఉన్నారో తెలుసుకున్న తర్వాతనే సో ఇటు ప్రజలకు వెళ్ళాలి ఆ దిశగా ప్లాన్ చేస్తున్నట్టు కేసీఆర్ తెలుస్తోందన్నమాట సో బీఆర్ఎస్ వైపు చూసే వరకు వేచి ఉండాలి సో అందరూ ఓకే సో ప్రజలే ఇటు బీఆర్ఎస్ వైపు చూసేదో ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలు ఇప్పటికీ వ్యతిరేకత స్టార్ట్ అయింది సో రైతు రుణమాఫీ రైతు భరోసా విద్యార్థుల పాఠశాల మౌలిక వసతులు వంటి విషయాల్లో లగచర్ల బాధితుల ఆందోళన బాట పట్టడంతో వారి పక్షాన పార్టీ నిలబడుతుంది అయితే ప్రజల నుంచి కొంచెం వ్యతిరేకత రాగానే హడావిడి చేయొద్దని పూర్తిగా వచ్చిన తర్వాత బీఆర్ఎస్ వైపు చూసే వరకు వేచి చూడాలని ఇప్పటికే నేతలు కేసీఆర్ సూచన చేశారు రాష్ట్ర పరిణామాలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు కేసీఆర్ అందుకు అనుగుణంగా నేతలకు సూచనలు ఇస్తున్నట్టు సమాచారం లగచర్ల బాధితుల పక్షాలను ఉండాలని అధినేత సూచనల మేరకే పార్టీ లీడర్లు ముందుకు సాగుతున్నారు వారికి భరోసా కల్పిస్తున్నారు పార్టీ నేతలు పేర్కొంటున్నారు సో ఇట్లా ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మీద అక్కడక్కడ చాలా వరకు వ్యతిరేకత వచ్చింది కాబట్టి సో కంప్లీట్గా వ్యతిరేకత వచ్చిన తర్వాత సో ప్రజలు మాకు ఎవరు దిక్కు లేదు సారు మీరే కేసీఆర్ సారే మాకు దిక్కు అని చెప్పేసి అనుకున్నప్పుడే మనం పోవాలి అని చెప్పేసి కేసీఆర్ సూచిస్తున్నాడు తెలుసు సుశీర ఈడ కూడా అదేమంటారు వాళ్ళకి సంబంధించి దురహంకారం అంటారు అది కనిపిస్తుంది ఎందుకంటే ప్రజలు చిన్న దెబ్బ అయినా పెద్ద దెబ్బ అయినా దెబ్బే కదా సో అలాంటప్పుడు ప్రజలకు చిన్న ఇబ్బంది వచ్చినా పెద్ద ఇబ్బంది వచ్చినా ప్రజలకు వెళ్ళాలి రాష్ట్ర నాయకత్వం రాజకీయ నాయకుడు అన్నప్పుడు ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా సరే వెళ్ళాలి కానీ ఏమని వచ్చింది ఏమంటాడు సో బీఆర్ఎస్ వైపు చూసే వరకు వేచి చూడాలి సో మనం ఇప్పుడే ప్రజలకు వెళ్ళొద్దు ఇక్కడ ప్రజలందరూ కూడా ఇక మేము తప్పు చేసినాం మాకు మీరే దిక్కు అన్నప్పుడే మనం పోవాలి అని చెప్పేసి సూచిస్తున్నట్టు తెలుస్తూ ఉందన్నమాట సో క్యాడర్లో ఉత్తేజం నింపేలా ప్రణాళికలు సో వీళ్ళు క్యాడర్లో ఉత్తేజం నింపేటట్టు ప్రణాళికలు కూడా రచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది